అమెరికా వేదికగా లీగ్ మ్యాచ్ ఆడిన టీమిండియా సూపర్ 8 మ్యాచ్లను వెస్టిండీస్ వేదికగా ఆడనుంది. స్పిన్కు అనుకూలంగా ఉండే వెస్టిండీస్ పిచ్లపై టీమిండియా స్పెషలిస్ట్ స్పిన్నర్లతో బరిలోకి దిగాల్సి ఉంటుంది. యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్లో ఎవరో ఒకరిని తుది జట్టులోకి తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు జడేజా, అక్షర్ పటేల్లో ఒకరు బెంచ్కి పరిమితం కావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో జడేజాకు బదులు అక్షర్ పటేల్ను తీసుకోవాలని ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో అక్షర్ పటేల్కు బ్యాటింగ్ ప్రమోషన్ ఇవ్వగా అతను విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. బౌలింగ్లోనూ జట్టుకు కావాల్సినప్పుడల్లా వికెట్ తీశాడు. జడేజా కంటే అక్షర్ పటేల్ మెరుగైన ప్రదర్శన చేశాడు. గత 3 మ్యాచ్ల్లో 13 యావరేజ్తో అక్షర్ పటేల్ 3 వికెట్లు తీశాడు. అతని బౌలింగ్ ఎకానమీ 6.50. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన అక్షర్ పటేల్ 18 బంతుల్లో 20 పరుగులు చేశాడు. మరోవైపు జడేజా గోల్డెన్ డకౌట్ అయ్యాడు. బౌలింగ్లోనూ జడేజా విఫలమయ్యాడు. 3 మ్యాచ్ల్లో 1 వికెట్ కూడా తీయలేదు. జడేజా కంటే అక్షర్ పటేల్ ఎక్కువ ప్రభావం చూపగలడు. జడేజాతో అక్షర్ పటేల్ను పోల్చితే బ్యాటింగ్ సామర్థ్యంలో పటేల్ రేంజ్ వేరు. ఈ అడ్వాంటేజ్ను టీమిండియా తీసుకోవాలి. బ్యాటింగ్ విషయంలో అతను నెంబర్ 4 నుంచి నెంబర్ 8 వరకు ఎక్కడైనా ఆడగలడు. రవీంద్ర జడేజా కంటే ఎంతో మెరుగ్గా రాణించగలడు. అంతేకాకుండా జడేజా కంటే అక్షర్ పటేల్ టీమిండియాకు స్థిరత్వం ఇవ్వగలడు అని ఇర్ఫాన్ పఠాన్ అధికార బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడాడు.